హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అశ్విన్ని చంపేయాలని చూసిన పల్లవి, అశ్విన్ని కాపాడి పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టిన కమల్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే అశ్విన్ గురించే ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అశ్విన్ నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు, వాడు నేరుగా ఇంటికే వచ్చాడు అంటే ఖచ్చితంగా వాడు నా మీద పగ తీర్చుకోవడానికే వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను వాడిని ఆపకపోతే మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి నా గురించి తెలిస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇంట్లో ఏ ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. ఏం చెయ్యాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క అశ్విన్ కూడా పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, ఈ పల్లవి ఫోన్ చేస్తానని చాలాసేపు అయింది, ఇప్పటి వరకు ఒక్క ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, అసలు ఏమనుకుంటుంది అని ఇక అశ్విన్ అయితే కోపంగా పల్లవికి వాట్సాప్లో కాల్ మీ పల్లవి అని మెసేజ్ పెడతాడు. ఇక పల్లవి ఫోన్కి మెసేజ్ సౌండ్ రాగానే అక్కడే కమల్ ఉంటాడు. ఇక కమల్ పల్లవి గదిలో లేకపోవడంతో ఎవరో పల్లవికి మెసేజ్ చేసినట్టున్నారు, ఎవరై ఉంటారు అని కమల్ అనుకుంటూ ఉంటే అశ్విన్ మళ్ళీ పల్లవి ఫోన్కి మెసేజ్ చేస్తాడు. మళ్ళీ మెసేజ్లు వస్తూ ఉంటే ఇదేంటి మెసేజ్లు అదే పనిగా ఎవరు పంపిస్తున్నారు అని కమల్ అయితే పల్లవి ఫోన్ చూడ్డానికి పల్లవి ఫోన్ దగ్గరికి వెళ్తాడు. ఇక పల్లవి ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. ఒక్కసారిగా కమల్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటుంది. ఏంటి బావా, నా ఫోన్ తీసావేంటి అని అంటూ ఉంటే తీస్తే తప్పేముంది అని కమల్ అంటాడు. అదేంటి బావా, ఇంకొకరి ఫోన్ ముట్టుకోవడం తప్పని తెలీదా అని అంటూ ఉంటే హలో, ఇంకొకరి ఫోన్ ముట్టుకోవడం తప్పేమో కానీ భార్య ఫోన్ ముట్టుకునే హక్కు భర్తకుంది అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక కమల్ ఎవరు అదే పనిగా పదే మెసేజ్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక పల్లవి అవునా అని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అశ్విన్ పంపించిన మెసేజ్లు చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ అశ్వినే మెసేజ్లు పంపించాడు, ఇవి ఇప్పుడు బావ చూశాడు అంటే నా పని అయిపోయినట్టే అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కమల్ ఏంటి మెసేజ్ చేసింది ఎవరు అని అడిగితే అలా కంగారు పడతావేంటి, ఏముందా మెసేజ్లో అని అంటూ ఉంటే ఇక పల్లవి అబ్బే ఏం లేదు బావా, నా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి గ్రూప్లోకి ఆన్లైన్లోకి వచ్చారు, అందుకే ఒకరి తర్వాత ఒకరు మెసేజ్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక కమల్ అలాగా, అయినా వాళ్ళేం ఫ్రెండ్స్ ఇంత రాత్రిపూట మెసేజ్ చేయడం ఏంటి, యూజ్లెస్ ఫెలస్, నీలాగే వాళ్ళకు కూడా అస్సలు మేనర్స్ లేనట్టుంది అని అంటూ ఉంటే ఇక పల్లవి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక కమల్ నేను ఈరోజు బాగా అలసిపోయాను, నేను పడుకుంటాను అని కమల్ నిద్రపోతూ ఉంటాడు. పల్లవి అయితే అశ్విన్ పంపించిన మెసేజ్ల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందులో కాల్ మీ పల్లవి, నువ్వు కానీ నాకు ఫోన్ చేయకపోతే తెలుసుగా నేనేం చేస్తానో, నీ గురించి మీ వాళ్ళందరికీ చెప్పేస్తాను, వెంటనే ఫోన్ చేయి అని అశ్విన్ మెసేజ్ పెట్టడంతో పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కమల్ నిద్రపోయిన తర్వాత పల్లవి బయటికి వచ్చి అశ్విన్కి కాల్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేసి నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను డార్లింగ్ అని అంటూ ఉంటే రే ఎవర్రా నీకు డార్లింగ్ అని అంటూ ఉంటే ఇక అశ్విన్ లేకపోతే ఏంటి,
నాకు ఫోన్ చేస్తానని అక్కడ మేనేజ్ చేసి పంపించావు, ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే, చూడు ఇంట్లో అందరూ ఉన్నారు, నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రైవసీ లేదు, అందుకే ఫోన్ చేయలేకపోయాను అని అంటూ ఉంటే, ఇక అశ్విన్ సరే అయితే ఫోన్లో కాదు మనం రేపు నేరుగా కలవాలి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి కలవాలా అని అనగానే, అవును రేపు నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి అని అంటూ ఉంటే, లేదు నేను రాను, నేను ఎక్కడికి రాను అని పల్లవి అనగానే ఇక అశ్విన్ సరే అయితే నువ్వెక్కడికి రావద్దు పల్లవి, నేనే నేరుగా నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని మీ ఇంటికే వస్తాను అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. వద్దు అశ్విన్, అంత పని చెయ్యకు, ఆ పని చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది, అర్థం చేసుకో అని అంటూ ఉంటే, అయితే రేపు నేను చెప్పిన చోటికి రావాలి అని అశ్విన్ అంటాడు. ఇక పల్లవి సరే అని అశ్విన్తో చెప్తుంది. ఇక ఉదయం కాగానే పల్లవి అశ్విన్ ఇద్దరు ఒక చోట మీట్ అవుతాడు. ఇక పల్లవి, నీకేమైనా బుద్ధుందా, అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చి నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక అశ్విన్ ఎవరి లైఫ్తో ఆడుకున్నారో మర్చిపోయావా అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. చూడు అశ్విన్, అప్పుడు కాలేజీలో ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి అలా చేశాను, కానీ కావాలని చేయలేదు, అర్థం చేసుకో అని అంటూ ఉంటే, ఒక జీవితం అంటే నీకు అంత నవ్వులాటగా ఉందా, ప్రేమ పేరుతో నన్ను మాయ చేశావు, మోసం చేశావు, చివరికి చావంచుల వరకు వెళ్ళేలా చేశావు, ప్రేమించానని చెప్పి నన్ను చీట్ చేసిన నిన్ను ఎందుకు వదులుతాను, నీ ప్రేమ కోసం నేను పిచ్చనైపోయాను, జీవితం మొత్తం కూడా ఫ్యూచర్ మొత్తం కూడా నాశనం చేసుకున్నాను, ఇదంతా నీ వల్లే పల్లవి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ప్లీజ్ అశ్విన్, చెప్పాను కదా తప్పైపోయిందని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ నా లైఫ్ని డిస్టర్బ్ చేయకు, నీకు దండం పెడతాను అశ్విన్, నన్ను వదిలేయ్ అని పల్లవి అయితే అశ్విన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అశ్విన్, చూడు పల్లవి, నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ మన ప్రేమని గుర్తు చేసుకొని మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోమని, నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని అడగడానికి కాదు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. మరి దేనికొచ్చావు అని అడగగానే, నాకు ఆస్తి కావాలి, మీ అమ్మగారి ఆస్తి మొత్తం కూడా నీ చేతికొచ్చిందని తెలిసింది, ఆ ఆస్తిలో నాకు సగం వాటా కావాలి అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చిగా ఉందా, అది నా ఒక్కదాని ఆస్తి, అది నీకెలా ఇస్తాను అని అనగానే ఇక అశ్విన్ ఎలాగంటే ఇలాగా అని తన దగ్గర పల్లవి తను దిగిన ఫోటోలని పల్లవికి చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలు చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు ఇవ్వాలి పల్లవి, నేను చెప్పినట్టు వినకపోతే ఈ ఫోటోలు నీ మొగుడికి, నీ అత్తవారింట్లో వాళ్ళందరికీ చూపిస్తాను, అంతేకాదు కాలేజీలో ప్రేమ పేరుతో నన్ను ఎంతలా మోసం చేశావో అదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, అప్పుడు నీ లైఫ్ ఫ్యూచర్ ఏమైపోతుందో ఆలోచించుకో అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అశ్విన్, ప్లీజ్ అశ్విన్, నీకు దండం పెడతాను, ఆ ఫోటో నాకు ఇచ్చేసేయ్ అని అనగానే, ఏంటి పల్లవి, నేనంతా వెర్రి పప్పలా కనిపిస్తున్నానా, నీ చేతిలో ఒక్కసారి మోసపోయాను, మళ్ళీ ఎలా మోసపోతాననుకున్నావు, నిన్ను ఆడించే అస్త్రం నా చేతిలో ఉంది, దీన్ని అస్సలు మిస్ చేసుకోను అని అశ్విన్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అశ్విన్, చూడు, నాకు సరిగ్గా 10 రోజుల్లో నీకొచ్చిన ఆస్తిలో సగం వాటా కావాలి, లేకపోతే 11వ రోజు ఈ ఫోటోలన్నీ నీ మొగుడు ముందు ఉంటాయి, జాగ్రత్త, ఆలోచించుకో అని అశ్విన్ పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అశ్విన్ చెప్పిన మాటలకి పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి,
ఈ అశ్విన్ నన్ను వదిలేలా లేడు అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంది. లేదు, వీణ్ణి ఇలాగే వదిలేస్తే సగం వాటాతో ఊరుకోడు, మళ్ళీ మళ్ళీ డబ్బు కోసం నన్ను వేధిస్తూనే ఉంటాడు. అలా జరగకూడదు, వీణ్ణి ఎలాగైనా ఆపాలి, వీడి అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను అని పల్లవి అయితే నిర్ణయించుకుంటుంది. ఎస్, ఈ అశ్విన్ గారిని చంపేయాలి, వాడి చావును వెతుక్కుంటూ వాడే నా దగ్గరికి వచ్చాడు, ఈ పల్లవితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి తెలిసొచ్చేలా చేస్తాను అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి తెలిసిన రౌడీలకి ఫోన్ చేసి, రేయ్ ఒక్కరిని లేపేయాలి, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ వాడు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పగానే ఇక రౌడీలు కూడా సరే మేడం ఫోటో పంపించండి అని అంటారు. ఇక పల్లవి అయితే అశ్విన్ ఫోటోని రౌడీలకి పంపిస్తుంది. ఇక రౌడీలు అశ్విన్ని చంపడం కోసం అశ్విన్ వచ్చే దారిలోనే కాపు కాస్తారు. ఇక ఇంతలోనే అశ్విన్ కార్లో వస్తూ ఉంటే రౌడీలంతా కూడా అశ్విన్ కార్కి అడ్డుగా వస్తారు. అది చూసి అశ్విన్ షాక్ అయిపోతారు. ఇక వెంటనే కార్ దిగి, రే ఎవర్రా మీరంతా, అర్ధరాత్రి రోడ్డు పైన నా కారు ఎందుకు ఆపారు అని అనగానే ఇక రౌడీలు, ఏంటి బాస్ కోపం వచ్చిందా, నువ్వు మా మేడం పల్లవిని చాలా ఇబ్బంది పెడుతున్నావంట, అందుకే నీ అడ్డు తొలగించడానికే ఇక్కడికి వచ్చాము అని చెప్పగానే అశ్విన్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా, పల్లవి మేడంని నువ్వు ఇబ్బంది పెడుతున్నావని, బ్లాక్మెయిల్ చేస్తున్నావని పల్లవి మేడం నిన్ను చంపేయమని మమ్మల్ని పంపించేసింది, ఈ రోజుతో నీకు లాస్ట్ డేట్, నువ్వు ఈరోజు పైకి పోతున్నావు అని చెప్పగానే అశ్విన్ షాక్ అయిపోతారు. ఇక రౌడీలు అశ్విన్ మీదకి వస్తూ ఉంటే అశ్విన్ అయితే రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అలా ఫైట్ చేస్తూ ఉండగా అప్పుడే అశ్విన్ తలపైన ఒక రౌడీ బలంగా కర్రతో కొట్టేస్తాడు. దాంతో ఇక అశ్విన్ తల పట్టుకొని అక్కడే కుప్పకూలిపోతాడు. మరొక రౌడీ తన దగ్గర ఉన్న కత్తి తీసి అశ్విన్ని పొడవాలని చూస్తూ ఉంటాడు. ఇంతలోనే కమల్ బైక్ పైన ఇంటికి అటుగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ అక్కడ రౌడీలంతా అశ్విన్ని అటాక్ చేసి చంపేస్తూ ఉండడం చూసి కమల్ షాక్ అయిపోతారు. ఇక వెంటనే, రేయ్ ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారు అక్కడ అని కమల్ అయితే అక్కడికి వెళ్ళగానే ఆ రౌడీలు కమల్ మీదికి కూడా అటాక్ చేస్తారు. ఇక కమల్ ఆ రౌడీలని చిత్త కొడతాడు. దాంతో ఇక రౌడీలు అక్కడే వాళ్ళని వదిలేసి పారిపోతారు. ఇది ఇలా ఉండగా మరో పక్క పల్లవి అయితే ఎప్పుడెప్పుడు అశ్విన్ చావు వార్త వినాలా అని ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, ఈ వెధవలకి ఫోన్ చేసి చాలాసేపు అవుతుంది, ఇప్పటి వరకు ఆ అశ్విన్ గాడు చచ్చాడనే వార్తే రాలేదు, అసలు వాడు చచ్చాడా లేదా అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కమల్ స్పృహ లేకుండా పడిపోయిన అశ్విన్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ లే బ్రదర్ అని లేపుతూ ఉంటాడు. కానీ అశ్విన్కి స్పృహ రాకపోవడంతో కమల్ అశ్విన్ కార్లోనే అశ్విన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక డాక్టర్ అశ్విన్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కమల్ అయితే బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అశ్విన్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే కమల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అనగానే, సరైన సమయానికి తీసుకొచ్చారు కాబట్టి హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు, రేపు సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పగానే కమల్ రిలాక్స్ అయిపోతాడు. ఇక డాక్టర్ మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే ఇక కమల్ అయితే అశ్విన్ని చూడ్డానికి ఐసీయూలోకి వెళ్తాడు. కమల్ ఐసీయూలోకి వెళ్ళేసరికే అశ్విన్కి స్పృహ వచ్చి చూస్తూ ఉంటాడు.
ఇక అశ్విన్ కమల్ని చూసి మీరు అని అంటూ ఉంటే, మిమ్మల్ని రోడ్డు పైన రౌడీలు చంపబోతూ ఉంటే నేనే మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను అని చెప్పగానే అశ్విన్ అయితే కమల్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. నిజంగా మీరు నా పాలిట దేవుడండి, మీరే కానీ లేకపోతే ఆ రౌడీలు నన్ను చంపేసేవారు అని అంటూ ఉంటే, చూడండి ఎవరిని ఎవరు చంపాలన్నది ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. మనకి టైం బాగోలేకపోతే ఎక్కడున్నా చనిపోతాము. మీకు ఆయుష్ ఉంది కాబట్టి మీరు బ్రతికాడు, అంతేకాని నా గొప్ప ఏం లేదు అని కమల్ అంటూ ఉంటారు. ఇక అప్పుడే కమల్ అశ్విన్తో అడుగుతూ ఉంటాడు, అయినా రౌడీలు మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి బ్రదర్? అసలు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నా ప్రాణం తీసేంత శత్రువులు ఎందుకుంటారు అని అంటూ ఉంటే, ఇక అశ్విన్ అయితే నన్ను చంపాలని చూసింది ఒక ఆడది బ్రో అని అనగానే కమల్ షాక్ అయిపోతారు. ఏంటి, ఒక అమ్మాయి మిమ్మల్ని చంపాలని చూస్తుందా? అంటే మీరు తనని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అంటూ ఉంటే, లేదు బ్రో, నేను తనని ఇబ్బంది పెట్టడం కాదు, అదే నన్ను ఇబ్బంది పెట్టింది. కాలేజీలో చదువుకునేటప్పుడు మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. తన ఫ్రెండ్స్తో బెట్ కట్టి నన్ను ప్రేమ పేరుతో మోసం చేసింది. పీకల్లోతు ప్రేమలో ముంచిన తర్వాత నన్ను బ్రేకప్ చేసి టైంపాస్కే లవ్ చేశానని చెప్పింది. తన ప్రేమని మర్చిపోలేక నేను చచ్చిపోవాలి అని అనుకున్నాను. కానీ మా తల్లిదండ్రుల కోసం ఆ దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించారు. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన దాన్ని వదిలిపెట్టకూడదని దాని మీద పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాను. తనతో ఇలా జరిగిందని చెప్పేసరికే అది నన్ను చంపేయాలని చూసింది అని చెప్పగానే ఇక కమల్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి బ్రో, ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంత క్రూరంగా ఉన్నారా అని అంటూ ఉంటే, అందరూ కాదు బ్రో, నన్ను ప్రేమించి మోసం చేసిన ఆ పల్లవే ఇలా ఉంది అని అనగానే కమల్ షాక్ అయిపోతారు. ఏంటి బ్రదర్, ఏమన్నావు? పల్లవినా? ఈ పల్లవి ఎవరు అని అనగానే, ఇంతసేపు నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పాను కదా బ్రదర్, ఆ అమ్మాయి పేరు పల్లవి, ఇప్పుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీడు పల్లవి గురించే మాట్లాడుతున్నాడా అని కమల్ అనుకుంటూ ఉంటారు. బ్రో, నాకు తెలిసిన ఒక పల్లవి ఉంది, ఆమె ఫోటో చూపిస్తాను, మీరు అనుకున్న పల్లవి నాకు తెలిసిన పల్లవి ఒక్కరేనేమో చూసి చెప్పండి అని ఇక కమల్ అయితే తన దగ్గర ఉన్న పల్లవి ఫోటోని అశ్విన్కి చూపిస్తాడు. ఇక అశ్విన్ పల్లవి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బ్రో, ఇదే నా జీవితంతో ఆడుకుంది, నన్ను మోసం చేసింది, ఈరోజు నన్ను చంపేయాలని చూసింది ఇదే బ్రో, ఇది పెద్ద శాడిస్టు అని అనగానే కమల్ షాక్ అయిపోతారు. ఇక అశ్విన్, ఎవరు బ్రో, దీని ఫోటో నీ ఫోన్లో ఉండడం ఏంటి? నీలాంటి మంచి వాళ్ళ ఫోన్లో ఇలాంటి దయ్యాల ఫోటో ఉండకూడదు, ముందు ఆ ఫోటో డిలీట్ చేయి బ్రో అని అనగానే ఇక కమల్, లేదు బ్రదర్, ఇది నా పెళ్ళామే అని అనగానే అశ్విన్ షాక్ అయిపోతారు. అంటే మీరు అని అనగానే మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ పల్లవి మొగుణ్ణి నేనే బ్రదర్ అని చెప్పగానే అశ్విన్ షాక్ అయిపోతాడు. ఏంటి బ్రో, అలాంటి దయ్యాన్ని మీరెలా పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటే, ఏం చేస్తాం బ్రో, తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది పెళ్లి చేసుకున్నప్పటి నుండి మా కుటుంబంలో ఎప్పుడూ అందరినీ బాధ పెడుతూ ఉండేది, కానీ దాని ఫ్లాష్ బ్యాక్ ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేను. నిన్ను ప్రేమ పేరుతో మోసం చేసిందే కాకుండా చంపేయాలని చూస్తుందా, దాని సంగతి చెప్తాను బ్రో అని చెప్పి ఇక కమల్ ఆవేశంగా ఇంటికి బయలుదేరుతాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.